లిటరల్లీ ఎపిసోడ్‌లో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఒక్క సెకండ్ కూడా మీరు స్కిప్ కొట్టకుండా చూడాలి. అంత బాగుంటది రివ్యూ. లిటరల్లీ అసలు ఈరోజు తప్పెవరిది? అసలు ఎవరిది తప్పు? ఎక్కడ జరిగింది తప్పు? ఎందులో జరిగింది తప్పు? అట్లాంటి చాలా డీటెయిల్డ్ మైన్యూట్ అసలు మీరు సూక్ష్మదర్శిలో చూసినా, మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా కనబడని తప్పుల్ని కూడా నేను ఎతికి మీ ముందు పెట్టబోతున్నా. మామూలుగా ఉండదు వీడియో. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతోళ్ళు లైక్ కొట్టురి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. లిటరలీ చెప్తానా, నచ్చిన కాడ కాదు, ప్రతి సెకండ్ నచ్చినట్టు ఉంటుంది మీకు. అద్భుతంగా ఉంటుంది వీడియో, ఎందుకంటే అంత గొప్పగా ఉంది ఎపిసోడ్, చాలా చక్కగా ఉంది ఎపిసోడ్. ఎక్కడన్నా తప్పంటారా అంటే ఊరికి ఇట్లా చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసిన. ఎపిసోడ్లో బాగుంది ఎపిసోడ్ నిజంగా. అంటే ఇట్స్ ఏ గుడ్ ఎపిసోడ్. ఎంట్రీ వచ్చిన హారిక కావచ్చు, అండ్ మానస్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మనం రివ్యూ చేసి వీళ్ళ తప్పు, వీళ్ళది రైటు, వీళ్ళది ఒప్పు, ఇది కరెక్టు, అది కరెక్టు అని చెప్పడానికి ఉండదు. బేసిక్గా ఇట్లాంటి ఎపిసోడ్స్లో మనకి అంతో ఇంతో కంటెంట్ ఇచ్చిందంటే దివ్య అండ్ భరణి అన్న, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ 2-3 పాయింట్లు ఉంటాయి. మిగతా అంతా ఎంటర్టైన్మెంట్. బాగుంది, వెరీ నైస్ ఎపిసోడ్. ఎంతమందికి మానస్ రావడం మంచిగా అనిపించింది, ఎంతమందికి ప్రేరణ రావడం మంచిగా అనిపించింది, ఎంతమందికి హారిక రావడంతో సీజన్ 4 వైబ్స్ గుర్తొచ్చినాయా? మీకు ఎవరికి అంటే మీరు ఏ సీజన్కి బాగా ఫేవరెట్, అట్నే ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే నాకు అందరికంటే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీ అందరికీ తెలిసిందే, కానీ ఆ కంటెస్టెంట్ రావట్లేదు కూడా, సన్నీ మచ్చ. సో సన్నీ మచ్చ అయితే వస్తలేడు ఈ సీజన్లో. చూద్దాం లాస్ట్ వరకు ఎప్పుడన్నా వస్తారో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినబ్బా? లాస్ట్ సీజన్ వచ్చిందా? లాస్ట్ సీజన్ కాదు, అంతపోయిన సీజన్లో వచ్చినట్టున్నాడు కదా, సీజన్ 7లో వచ్చినట్టున్నాడు సన్నీ మచ్చ కదా. అది వస్తలే కరెక్ట్గా, ఒక సీజన్లో వచ్చింది కదా మధ్యలో, ఏమోలే సరే. అయితే వచ్చిన మానస్ నాకు చాలా టాస్క్ విషయంలో టాస్క్ మాస్టర్ అని నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను. నాకు టోటల్ సీజన్స్లో సన్నీ మచ్చ ఎంత ఇష్టమో, మానస్ టాస్క్ల పరంగా నేను ఎప్పుడు టాస్క్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటా. సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మర్. కానీ ఈరోజు ఓడిపోయాడు. డిమాండ్ పవన్ అంతకు మించి ఇచ్చి పడేసిండు. అంటే మానసు గెలవాలి అన్న కసితోటి ఆడాలి అంటే ఖచ్చితంగా గెలిచేటట్టు ఆడతాడు. సంగతి తెలిసిందే మరి, మానసు ఎంత బాగా ఆడతాడు, ఎంత టఫ్ ఇస్తాడు అనేది మనకు తెలుసు. కానీ ఇది ఖచ్చితంగా గెలవాలని వాళ్ళు ఆడరు కదా. ఇప్పుడు వచ్చిన హారిక కావచ్చు, ప్రేరణ కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా గెలవాలని ఆడరు. అఫ్కోర్స్ ప్రేరణ గెలవాలని ఆడే రకం, ఖచ్చితంగా నేను గెలవాలి అనుకునే రకం. ఎక్కడైనా పర్లేదు గెలిచేద్దాం అనే సెన్స్లో ఉంటుంది. హారిక చూసిరా, గెలవాలి అన్నట్టుగా ఆడాలి అని ఆడింది. 2 సార్లు కొంచెం గ్యాప్ కూడా ఇచ్చింది, సుమన్ శెట్టి అన్న గెలుస్తాడులే అన్నట్టుగా. కానీ ఆయన ఆ గ్యాప్లో ఏం చేసిందంటే ఇంకొకటి పెడదామని ట్రై చేసింది, అక్కడ పడిపోయింది. లేదంటే లైవ్ చూస్తే మీకు సుమన్ అన్న ఫుల్గా పెట్టినప్పుడు కూడా హారిక ఆగింది కదా అని ఇంకోటి పెట్టకుండా ఆగిపోతుంది. సుమన్ అన్న ఇంకోటి పెట్టడానికి ట్రై చేసి పడిపోతుంది. ఒకసారి అయితే ఇద్దరికి ఈక్వల్ ఉంటుంది, అక్కడ ఆపేస్తుంది, హారిక ఆపేస్తుంది, సైలెంట్గా ఉంటుంది. బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడు, లేదంటే ఇంకేదైనా ఉంటుంది, కొద్దిసేపు ఆగుతాడు కదా అని అనుకుంటే సుమన్ శెట్టి అన్న ఇంకోటి పెట్టడానికి పోయేటప్పుడు పడిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు హారిక ఇంకోటి పెట్టడానికి ట్రై చేసి అప్పుడు పడిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సో ఆ గ్యాప్లో సుమన్ అన్న మళ్ళీ పెట్టుకుంటాడు. ఇట్లా హారిక 2-3 టైమ్స్ సుమన్ అన్న కోసం ట్రై చేసింది. అంటే సుమన్ అన్నని క్యాప్టెన్సీ కంటెంటర్ చేద్దామన్న ఫీలింగ్ తోటి కూడా ఉందేమో, అందుకని చెప్పి ట్రై చేసింది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మన అన్న భరణి అన్న అడుగుతాడు, సుమను నీవు ఎందుకు అక్కడ ఇద్దరికి ఈక్వల్ ఉన్నప్పుడు నీది కూడా బ్యాలెన్స్డ్గా ఉంది, కరెక్ట్గా అక్కడికి ఆపేస్తే అయిపోద్ది కదా అంటే సుమన్ అన్న అంటాడు, ఇంకోటి పెడితే కొంచెం ఏమన్నా అంటే ఆగుతుంది కదా బ్యాలెన్స్ అని చెప్పి ట్రై చేసా అంటాడు. అబ్బా నువ్వు అసలు ట్రై చేయకుండా అయిపోయేది అంటే సుమన్ అన్న అంటాడు, మనం ట్రై చేయకపోతే అసలు బజర్ కొడతాడో కదా బిగ్ బాస్, ఏదో ఒకటి చేసి ట్రై చేస్తేనే కొడతాడు కదా అని చెప్పి ట్రై చేశానన్న, తప్పేం చేయలేదు కదా అంటాడు. కరెక్టే, తప్పేం చేయలేదు కానీ ఓడిపోయినాం అంతే అని డిస్కషన్ జరిగింది. అట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కసిగా నేనే గెలవాలి అన్నట్టుగా ఆడాలి. గెలిస్తే గెలుస్తాను లేదంటలేదు. కానీ ప్రేరణ అట్టు ఉండదు, తెలుసు కదా, ప్రేరణ మొండి పట్టుదల ఎట్టుంటుందో ఖచ్చితంగా గెలవాలి, ఏటైతే మనకు గెలవాలంతే అన్నట్టుగా ఆడుతుంది. అండ్ పోయిన సీజన్లో ప్రేరణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? మన దగ్గర చాలా మంది ఉండే ప్రేరణ ఫ్యాన్స్. ఎందుకంటే నేను ప్రేరణకి విపరీతంగా ఘోరంగా సపోర్ట్ చేసిన. లాస్ట్లో కొంచెం అంటే నాకు నచ్చలేదులే ఆట ఆడే విధానం, కానీ కొంచెం ఆగమాగం కన్ఫ్యూజ్ అంతే చేసింది. ఏదో చేసింది 10 వారాల తర్వాత 11 వారాలు ఆ టైంలో అంత ఆగమాగం చేసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో సెట్ అయిపోతుంది. కానీ మధ్యలో కొంచెం అంటే గెలవమా ఏంది, టాప్ అయిపోతామా పోమా అన్న కన్ఫ్యూజన్లో ఏదేదో చేసి పడేసేది. ఓకే రైట్. ఫ్యాన్స్ ఎవరు? ప్రేరణ ఫ్యాన్స్ ఎంతమంది, మానస్ ఫ్యాన్స్ ఎంతమంది, హారిక ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్ చేయండి. అండ్ రేపు యావర్ వస్తాడు. యావర్ ఆల్రెడీ లైవ్లో వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ క్యాప్టెన్సీ కంటెంటర్ అయ్యిండు. యావర్ వర్సెస్ ఇమాన్యుల్ జరిగింది. ఇమాన్యుల్ క్యాప్టెన్సీ కంటెంటర్ అయ్యిండు. అండ్ మనకు ఫర్దర్గా రాబోతున్న వాళ్ళు అంటే రేపటి ఎపిసోడ్లో మనకు రాబోతున్న వాళ్ళు
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఎవరు చెప్పండి ఏ? ఏ? ఉయ్యాలో ఉయ్యాల ఆ కంటెస్టెంట్ రాబోతుంది ఎవరాలు చెప్పండి మీరే గెస్ చేయాలి గెస్ చేసిరా అక్క అక్కల కన్నా అక్క మా శోభక్క రాబోతుంది రచ్చ రచ్చ చేయడానికి తెలుసు కదా మన బిగ్ బాస్ బేబీ ఉయ్యాలో ఉయ్యాల ఆ సీజన్ మొత్తం ఊపిండయ్యా ఉయ్యాల బిగ్ బాస్ మా అసలు ఈ పాట పుట్టిందే ఆమె కోసం అప్పుడు మనం పుట్టించి క్రియేట్ చేసిందే అది అసలు అబ్బాబ్బాబ్బా సీజన్ 7 మెమరీస్ మామూలుగా ఉండయి ప్రియాంక వచ్చిందనుకో ఆల్రెడీ ఇప్పుడు శోభక్క వస్తుంది శోభక్కే కదా మొత్తం సీజన్ 7 అంటే రచ్చ శోభక్కే మామూలుగా ఉండదు ముచ్చట శోభక్క రతికక్క ఇలే మెయిన్ రతికని రప్పియచ్చు కదా ఒకసారి చూసి చాలా రోజులు అవుతుంది బిగ్ బాస్ మా సీను 65 కోరిక మేరకు ట్రై చేయొచ్చుగా అండ్ ఇంకో కంటెస్టెంట్ ఎవరు రాబోతున్నారు తెలుసా షోయల్ రాబోతున్నాడు రేపు ముగ్గురు వస్తారు ఒకటి యావర్ తీస్తారు రేపు అండ్ షోయల్ది అండ్ శోభక్క తీస్తారు అండ్ ఎల్లుండి ఒకరు తీసి క్లోజ్ చేస్తారా మరి ఏం చేస్తారు మరి రేపు ఎంతమంది తీస్తారు రేపు ఇద్దరు తీస్తారా మళ్ళీ రేపు ఇద్దరు తీసి ఎల్లుండి ఇద్దరు తీసి క్లోజ్ చేస్తారు కావచ్చు శనివారం నాడు క్యాప్టెన్సీ టాస్క్ దిగిట్లు ఇస్తారు కావచ్చు మనకి లైవ్లో శుక్రవారం నాడు రాత్రి అయిపోతుంది కానీ శనివారం నాడు గొడవలు పెట్టుకోవడానికి పంచాయతీలు తేల్చడానికి నాగార్జున గారి దగ్గర కూడా ఏముండవు కాబట్టి అప్పుడు సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూద్దాం అని చెప్పి నాగార్జున సార్ అంటాడు కానీ అది ఏం చెప్తారంటే గురువారం రాత్రి పొద్దుకి మన క్యాప్టెన్సీ టాస్క్ అయితే గదే చూపించేస్తారు కావచ్చు మొన్న వారం గట్టే వేసారు కదా అట్లా చూపిస్తారు కావచ్చు సరే ఎపిసోడ్ మనకు మొదలైంది ఓ జస్ట్ గంభీర హే ఆ పాటతోటి స్టార్ట్ అయిందబ్బా ఇక్కడ ప్రేరణ వచ్చింది అందరినీ హ్యాక్ చేసుకుంది అందరితోటి ఇంకా అందరూ తెలిసిన వాళ్ళు కదా ఇప్పుడు రీతు తెలిసిన పర్సన్ అయినా ఇప్పుడు బర్నీ అన్న తెలిసిన అయినా సీరియల్ కాబట్టి సీరియల్ పరిచయం ఉంటుంది సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం రెస్పెక్ట్ అది ఉంటుంది సో బర్నీ అన్నకి రెస్పెక్ట్ ఇచ్చారు మానస్ వచ్చిన బర్నీ అన్నకి రెస్పెక్ట్ ఇచ్చిండు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా బర్నీ అన్నకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ బేసిక్గా చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్టు సీరియల్స్లో ప్రముఖ ఆర్టిస్టు బేసిక్గా చాలా సీనియర్ విలన్ తోపెస్ట్ ఒకప్పుడు టాప్ మోస్ట్ సీరియల్కి టాప్ మోస్ట్ విలన్ కాబట్టి రైట్ అయితే వచ్చిరా అండ్ తెలుసు కదా అన్నకి బర్నీ అన్నకి మెగా ఫ్యామిలీ దండా కూడా ఉంది అది కూడా ఉంటుంది కదా కొంచెం అయిపోయింది వచ్చింది అందరినీ యాక్ట్ చేసుకున్నారు మాట్లాడిర్రు కళ్యాణ్ సూపర్ అబ్బా సుమన్ శెట్టి అన్న సూపరా బర్నీ గారు సూపర్ అని చెప్పి మాట్లాడిన తర్వాత వన్ సెకండ్ అది ఉంటుంది క్యూట్ బబ్లీనెస్ పోయి హాయ్ బిగ్ బాస్ సో నైస్ బిగ్ బాస్ అని అంటుంది అన్నాడు బిగ్ బాస్ని పలకరించింది చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్ పిలిచినందుకు అన్నది ఆ తర్వాత చాలా బాధపడ్డా అసలు ఇక్కడ డబల్ హౌస్ అన్నారు అంటే డబల్ హౌస్ అంటే 2 సెట్లు ఉంటాయేమో అనుకున్నా కట్ చేస్తే ఒక గ్యారేజ్ లాంటిది ఒకటి పెట్టిరు ఇక్కడ బాక్స్ ఆ బాక్స్లో మొత్తం అంటే ఈ డెన్ ప్లేసే అని అంటే ఈ డెన్ ప్లేస్లోనే అందరు ఉన్నారా అన్నది కానీ అప్పుడు బాగానే ఉండే ఆ డెన్ ప్లేస్ అయినా గింతంతైనా కానీ బాగానే ఉండే చూడడానికి ఆ తర్వాత ప్రేరణ ఉండి కిచెన్ చూద్దాం అన్నది ఇక్కడ బేసిక్గా చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి లైవ్లో ఏం చూపించారంటే అటు పోయింది ఇక్కడ మా బాత్రూమ్ ఇక్కడ ఇంత పెద్దగా ఉండేది మా బాత్రూమ్ అంత పెద్ద ప్లేస్లో మీరు జస్ట్ ఆ గరేజ్ అనేది పెట్టి అంటే అది పెట్టేసి కంటైనర్ రూమ్ అందులో ఉండేటోళ్ళు మీరు అన్నట్టుగా మాట్లాడండి ఎస్ బాత్రూమ్ చాలా పెద్ద ఉండేది అప్పుడు పోయించారు ఎందుకు పెద్ద ఉండేది అప్పుడు మనం తనుకోవడం గుద్దుకోవడం అంతా బాత్రూంలో జరిగింది ఆ టాస్క్ ఒకటి అట్లాంటిది ఒకటి ఓరియంటెడ్ అంటే బాత్రూమ్కి పోకుండా ఉంచే రకమైన టాస్క్ ఒకటి డిజైన్ చేయబోయారు కాబట్టి అట్లా క్రియేట్ చేసి ఉండొచ్చు వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు కదా సీజన్ మొత్తం ఏం జరగాలో ముందే స్కెచ్ చేసుకుని పెట్టుకుంటారు రఫ్గా సో అక్కడ చూసిన తర్వాత కిచెన్కి పోయింది కిచెన్లో నీ పంచాయతీలన్నీ కిచెన్లోనే కదా అని చెప్పి తనుజ అంటుంది దోశ గొడవ చపాతీ గొడవ ఇక్కడనే కదా నువ్వు గొడవ పడింది అని చెప్పి తనుజ అంటుంది తెలుసు కదా ఆ గొడవ ఏందో విష్ణుప్రియ ఇట్టేసింది అని అంటే అక్కడ చూస్తే ఇట్టేసినట్టు ఉంటుంది అంతే అక్కడ ఏముండదు పెద్ద పంచాయతీ ఆ సీజన్లో అందుకని చెప్పి నీకు అక్కడనే గొడవ ఏంటంటే ఎప్పుడు చూడు నాకు గొడవ కిచెన్లో మొత్తం కిచెన్ డ్యూటీ గొడవ ఆ గొడవ బాగా ఉండేది నాకు అని చెప్పి అంటది ఆ తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తుంది ఆ సీజన్లో అంటే సీజన్ 8లో కంప్లీట్గా ఒకవేళ నామినేషన్స్కి ఎవరికి పాయింట్స్ లేకపోతే నన్ను కిచెన్లో పడేసేటోళ్ళు పాయింట్స్ దొరుకుతాయని ఎందుకంటే కిచెన్లో నేను ఉన్నానంటే గొడవలు అయ్యేటి అందుకని చెప్పి నన్ను కిచెన్లో పడేసేటోళ్ళు అఫ్కోర్స్ ప్రేరణ కూడా కిచెన్లోకి పోవడానికి ట్రై చేసేది కిచెన్లో ఉండడానికి ఉండేది అండ్ కిచెన్లో పంచాయతీలు అయ్యేటి తేజ అన్న డైలాగ్ అది యాక్చువల్లీ ఆ తేజగాడు నిన్ను కిచెన్లో వేస్తే చాలు పాయింట్స్ దొరికిపోతాయి నామినేషన్కి అంటాడు నిజంగానే అంటాడు ఆ తర్వాత అక్కడ కూర్చుని పెట్టి అందరికీ చెప్తుంది మోటివేషన్ అంటే ఏదన్నా చెప్పమంటే అన్ని అంటే రీతు వచ్చిన వాళ్ళందరికీ ఊరికినే వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ చెప్తున్నారు నువ్వు చెప్పు అని అడుగుతా అందరి అవునా సరే నువ్వు రీతు చాలా మంచి అమ్మాయి అంటుంది బర్నీ గారి గురించి చెప్పండి బర్నీ చాలా మంచి అబ్బాయి అంటుంది
అంటే బేసిక్గా రీతుయే తెలివికెళ్ళదంటే రీతు కంటే తెలివికెళ్ళ మనిషి కదా ఈమె. అయితే ఇక్కడ అందరికీ ఒకటే చెప్తుంది, ఇగో టాప్ 5 ఇక్కడ గెలిచినామా గెలవదా కాదు, టాప్ 5కి పోతే ఒక జర్నీ వీడియో చూపిస్తారు కదా, అది ఒక్క దానికోసం నాకు గట్టిగా ఆడాలి మీరంతా. అసలు అది చూసిన తర్వాత వర్డ్సే లేదు. అసలు ఎంత బాగుంటుంది అంటే బిగ్ బాస్ మన గురించి పొగుడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అసలు ఆ ఒక్క వీడియో చాలు. బయటకు వచ్చిన తర్వాత మనకి ఎంత నెగిటివ్ ఉన్నా ఆ ఒక్క వీడియో చూస్తే మొత్తం ఎగిరిపోతుంది. మనం సాధించడం అంటే ఆ వీడియోనే అట్లా ఉంటుంది. సో అది మాత్రం అస్సలు మిస్ అవుతుంది. దానికోసం ఆడాలి. సేమ్ నా లెక్క నాకు అదే ఉంటుంది ఫీల్. రైట్, నెక్స్ట్ ఇక బిగ్ బాస్ ప్రేరణ, వెల్కమ్ టు బిగ్ బాస్. ఓకే, యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది, ఇక యుద్ధం చేద్దాం పారిగా. ఆ చివరి కెప్టెన్ దానికోసం యుద్ధం చేయాలి, ఓకేనా అంటే సరే సార్ అన్నది. ఆ తర్వాత క్రాస్ ఇట్టు, క్లైంబ్ ఇట్టు, రోల్ ఇట్టు టాస్క్ ఖతర్నాక్ ఉంది. తనుజ ఫ్యాన్స్కి వల్ల బాగా అనిపించుండొచ్చు కదా, ఘోరంగా అబ్బా ఎంత దారుణం జరిగింది అయ్యా అన్న ఫీలింగ్ వచ్చిండొచ్చు. ఎంత కొసల పోయిందంటే ఎంట్రక పోసల అట్లా 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 వేది పడితే గుండె ఇట్ట పడుతుంది, వెనక్కి వస్తుంది. ఆ టైంలో ఉంది అబ్బయ్యాల. పాపం తనుజ ఫ్యాన్స్ అయితే నిజంగా హట్ అయ్యి ఉండొచ్చు కదా. ఎవరైనా తనుజ ఫ్యాన్స్ ఉన్నారా హట్ అయిన వాళ్ళు, బాధపడ్డోళ్ళు? కింద కామెంట్ చేయరు చూద్దాం. ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది తనుజ ఫ్యాన్స్. అసలు తనుజకి ఫ్యాన్స్ ఉన్నారా చెప్పండి, కింద కామెంట్ చేయండి. రైట్, నిజంగా అసలు తనుజ ఆడింది, కానీ నాకు ఎక్కడ తనుజ దగ్గర అంటే యాంగ్జైటీ అనేది తర్వాత మాట్లాడింది చూసినా, ఆ యాంగ్జైటీ కనబడ్డది తనుజ లోపల. బాగా యాంగ్జైటీగా, ఎగ్జైటెడ్గా, అంటే గెలవాలని ఆగమాగం చేసేసరికి ఓడిపోయిందామన్న ఫీలింగ్ వచ్చింది. సో స్టార్టింగ్ అంతా కొంచెం బాగా టెన్సివ్గా ఆడింది. ప్రేరణ చాలా రిలాక్స్డ్గా ఆడింది స్టార్టింగ్. ఈమె దాదాపు ప్రేరణ 2 వేసింది, తనుజది ఏమేసి ఒక్కటి కూడా పడలేదు. ప్రేరణ 3వ 4వ వేయడానికి పోతుంది, అప్పుడు తనుజ 2 పడ్డాయి. 4వ వేసే టైంకి తనుజ 3 పడ్డాయి. 5వది వేసే టైంకి 4వది పడ్డది, 5వది పడడానికి పోతుంది, ఇక్కడ 5వది వేసుకుంది. అట్లా జరిగింది టాస్క్. అండ్ ప్రేరణను ఎందుకు సెలెక్ట్ చేసిందంటే, ప్రేరణ ఒక మాట అన్నది చూడరు, నీలాంటి టఫ్ కంటెస్టెంట్తో, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడాలని ఉంది నాకు, నన్ను తీసుకోమని చెప్పి అడిగింది. మిగతా వాళ్ళు కూడా అడిగిర్రు, అంటే నాకు టాప్ 5లోకి వెళ్ళండి అని చెప్పినందుకు, మీలాగా నేను కూడా టాప్ 5లోకి వెళ్ళాలి అని చెప్పి డిమాండ్ పవన్ అడుగుతాడు. నేను టాప్ 5 కాదు టాప్ 4 అంటుంది. అక్కడ బాగుంటుంది. కళ్యాణ్ దగ్గరికి తీసుకొని, నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏమంటాం అంటే ఓకే అది ఏమాట్లాడారు నేనేం చెప్పలేదు, ఆమె అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పింది అని చెప్పి లైవ్లో ఉంటుంది ముచ్చట. సంచాలకుగా దివ్యాన్ని తీసుకుంటుంది. టాస్క్ స్టార్టెడ్. టాస్క్లో గెలిచింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది అనే పాయింట్స్, 5 సెకండ్స్లో పోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేరణ, మీ సమయం పూర్తయింది, ఇక ఇంటికి పోవాలన్నాడు అని చెప్పి పంపించారు. పంపించగానే ఇక బిగ్ బాస్ నుండి సరే ఇంట్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది, వెళ్ళండి అని చెప్తే సరే థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఉండి ప్రేరణ విసి ప్రేరణ రవి ప్రేరణ అని చెప్పి మళ్ళీ అదే రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి అదే చెప్తాను కదా, రాగానే అసలు నీకోసం ఎదురు చూస్తున్నా అంటాడు ప్రతి ఒక్కరితోటి. అది మాత్రం హైలైట్. రేపు శోభ వస్తుంది, శోభ వచ్చినప్పుడు అదే చెప్తాడు కావచ్చు. రేపు ఇంకొక ఫీమేల్ కంటెస్టెంట్ రావాలి, మరి ఎవరు వస్తారో మరి మేము చూడాలి, ఇక రేపు తెలుస్తుంది మనకి. కళ్యాణ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది అని చెప్పి అంటే, ఇక తనుజ ఉండి మనకి భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అసలు మనం గెలవాలి అని ఆడతాం. వాళ్ళంతా ఫ్రీగా ఆడతారు, వాళ్ళకి అవన్నీ ఉండవు, గెలవాలి అని ఆడరు, వాళ్ళు నార్మల్గా ఆడతారు అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు నార్మల్గా ఏంది, ప్రేరణ అట్లా ఆడదు, గట్టిగా ఆడిందిలే. సరే ఇద్దరు బాగా ఆడారు కానీ కొంచెం యాంగ్జైటీగా అనిపించింది అబ్బా తనుజ లోపల. మొత్తం ఆగమాగం. ఫస్ట్ తాడు మీద కూడా పూర్తిగా లాస్ట్ దాకా పోకుండా దిగడము, ఆ టవర్ ఎక్కినప్పుడు కూడా బాల్స్ కింద ఇసిరేస్తే అక్కడ దాకా పోవడం, ఇట్లాంటివన్నీ కొంచెం ఆగమాగం ఉన్నది పరిస్థితి. కానీ టోటల్గా అయితే లాస్ట్ వరకు అయితే బాగానే కష్టపడ్డది, కానీ మిస్ అయింది. ఏం చేస్తాం, కష్టపడి ఓడిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. రైట్, ఇక అక్కడ రీతుతో కూర్చుని డైలాగులు చూడండి. ఎడిటర్ మామ సరిగ్గా కట్ చేయాలి, అదేంది డైరెక్ట్ మధ్యలోకి వెళ్ళి ఒకళ్ళే ఆడతారా, మిగతా వాళ్ళంతా ఖాళీగానే ఉండాల్సిందే తప్పదు అన్నట్టుగా రీతు చెప్పడం. దానికంటే ముందు తలేది తోకేది, ఆ లైవ్లో తల తోక తీసి పడేస్తావు, ఇక్కడ తీసేస్తావు. లైవ్లో దీనికి ఉన్న తల ఏంటిదంటే, ఒరే ఇప్పుడు నేను ఓడిపోయినా కదా, ఇక ఖాళీగా ఉండాలి 2 days అని అంటుంది. ఖాళీగా ఉండాలంటే ఎవరైనా ఒకరే ఆడతారు, మిగతా వాళ్ళంతా ఖాళీగానే ఉండాల్సిందే అని చెప్తుంది. అది తల తోక ఏదో పెట్టు, ఏది పడితే అది పెట్టేయడం. మేము అన్నీ చూసి ఎక్స్ప్లెయిన్ చేయనా, మేము అన్సీన్ చూడాలి, లైవ్ చూడాలి, ఇది చూడాలి. కానీ నువ్వు ముక్కలు ఎక్కడిస్తాను, ఇవాళ లైవ్లో వచ్చింది, సాయంత్రం ఎపిసోడ్లో ఉండదు, మళ్ళీ మిడ్ నైట్లో చూసుకుంటే దొరకది, మళ్ళీ రేపు అన్సీన్, ఇవాళ అన్సీన్లో కూడా కాదు, రేపటి అన్సీన్లో పెడితే యాడకెళ్ళలేదు, ఎక్కడ అతుకు పెడతాం మేము తోకలు, నీ ఇష్టం ఉన్నాడు ఎత్తాను. వెయిటర్ మామ నీకే చెప్పేది, జర చూసుకో, ఓ ప్రాపర్ తల తోకేయి. సరే ఒకళ్ళే ఆడతారా, మిగతా వాళ్ళంతా కలిగిన ఉండాలంటే తను చూడండి ఓడిపోయినా రీతు, ఓడిపోయినా అంటే ఈ ఒక్క గేమే ఓడిపోయినావు నన్ను, నువ్వు మొత్తం ఓడిపోలేదు, ఒక గేమ్లో ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు అని చెప్పి రీతు ధైర్యం చెప్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తుంది అన్నమాట. రైట్, తెల్లారింది.
దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల తీరే చూడు కమలాపూడి కట మీద మామ కన్నె పిల్లల జింపుచుకు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ భరణి అన్న తర్వాత కూడా స్టెప్ వేస్తాడు డ్యాన్స్. ఆ పాట అయిపోయిన తర్వాత కమలాపూడి అని స్టెప్ వేస్తాడు. అక్కడ ఎట్ ద సేమ్ టైం చూసి నేను ఆల్రెడీ మన స్టోరీలో పెట్టాం ఇన్స్టాగ్రామ్లో, చూసిరా? రీతు కూడా కలిపి డ్యాన్స్ చేస్తాడు జించుకు అని. అక్కడికి ఇమాన్యుల్ కూడా స్నానం చేసుకొని వచ్చి టవల్ మీద డ్యాన్స్ చేస్తాడు జించుకు అని. ఓకే, ఇదంతా బాగుందా? ఆ తర్వాత భరణి అన్న ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే, ఎంత ఎంటర్టైన్ చేసిండంటే మనకి లైవ్లో అన్న అందరిని ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు. కళ్యాణ్ని ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు, అది అన్సీన్లో ఉంటుంది చూడండి. కళ్యాణ్ ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు, రీతుని ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు, దివ్యనికితని ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు, అండ్ అంటే సంజనాక్కని ఇమిటేట్ చేసుకుంటూ నడిచిండు. ఇట్లా ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసిండు, చాలా బాగా ఇమిటేట్ చేసిండు. అబ్బా, వెరీ నైస్ ఎంటర్టైనర్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయనలో ఒక హ్యూమర్ యాంగిల్ ఉంది, ఆయనలో ఒక అద్భుతమైన ఫన్నీ యాంగిల్ ఉంది, ఆయన కామిక్గా నడుస్తున్న విధానం సూపర్ ఉంది. అండ్ దివ్యనికిత విషయంలోకి వచ్చేసరికి కుంటుకుంటూ నడిచిండు. అంటే ఆమెకి ఇప్పుడు నొప్పి ఉంది కదా అని చెప్పి కుంటుకుంటూ నడిస్తే మళ్ళీ 1, 2 సార్లు 3 సార్లు నడుచుకుంటే ఎక్కిరిస్తాడు అన్నట్టు. అంటే జస్ట్ ఫన్ చేస్తాడు, రోస్టింగ్ అనుకోరాదు. సూపర్గా చేసిండు, నాకు భలే అనిపించింది. కానీ భరణి అన్న ఎంటర్టైనర్ కాలేడు. ఎందుకు చెప్పండి? ఎంటర్టైనర్ లేదంటే కామెడీ ప్రజెంటర్ ఇట్లాంటివి కష్టం. ఎందుకు కష్టం తెలుసా? ఎంటర్టైన్ చేయడం వేరు, ఎంటర్టైనర్ అవ్వడం వేరు. ఎంటర్టైన్ చేసిండు భరణి అన్న, కానీ ఎంటర్టైనర్ కాలేకపోయాడు. ఎందుకంటే ఆయన పని చేసిండు, ఆయన మీద ఎవరైనా పని చేస్తే తీసుకోలేకపోతుండు. ఎందుకంటే అందరూ ఎంటర్టైనర్ కాలేరు. ఇప్పుడు చాలామంది అంటారు, అరే మస్తు కామెడీ చేస్తారా భయ్, మావాడు మంచిగా చేస్తారా భయ్, మీవాడు మంచిగా చేస్తాడు, కానీ మీవాడు మంచి కామెడీ తీసుకుంటాడా? తీసుకోకపోతే కామెడీ ఏం కాడు, ఎంటర్టైనర్ కాలేడు. ఎంత అయినా కానీ ఎంటర్టైనర్ కావాలంటే కామెడీ తీసుకోగలగాలి. పని చేయడమే కాదు, పంచి తీసుకుంటేనే. అసలు పని చేయడం కూడా కాదు, పంచి తీసుకుంటే చాలు ఎంటర్టైనర్ అయ్యారంటే. లిటరల్లీ మన గ్యాంగ్లో వాడు ఉంటాడు, వాడు లేకపోతే అసలు గ్యాంగే బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే వాడిని ఎన్నన్నా పడతాడు, వాడి మీద మనం ఎంతన్నా రోస్ట్ చేస్తాం, వాడు లేకపోతే గ్యాంగే బిస్కెట్ అవుతుంది. వాడు ఎన్నన్నా పడుతూనే ఉంటాడు, వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ పర్సనే ఎంటర్టైనర్, లిటరల్ ఎంటర్టైనర్ వాడు లేకపోతే బిస్కెటే. పని చేసేటోడు కాదు గొప్ప, పంచి తీసుకునేటోడు గొప్ప. అద్భుతంగా ప్రజెంట్ చేసిండు, స్టేజ్ పర్ఫార్మర్ లాగా చాలా నీట్గా ఒక్కొక్కరిని అద్భుతంగా ఇమిటేట్ చేసిండు. సంజనక్క పలగబడి ఇరగబడి నవ్వింది, సూపర్గా ఎంటర్టైన్ చేసి నేను కూడా ఘోరంగా నవ్వుకున్నా. కానీ దివ్యనికిత మళ్ళీ ఏదో పని చేస్తే మాత్రం తీసుకోలేకపోయిండు, వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది. లైక్ దట్. ఎవరైనా అంతే అబ్బా. ఇప్పుడు నేనైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇది చెప్పింది పెద్దగా సొల్లు చెప్పినట్టుగా అనిపించుండొచ్చు, కానీ సుధీర్ అన్న గురించి చెప్తా. సుధీర్ అన్న పెద్ద కామెడియన్ కాదు, లిటరలీ పెద్ద కామెడియన్ కాదు. సుధీర్ అన్న పంచులు వేయడు, కానీ పంచులు రిసీవ్ చేసుకుంటాడు. ఆ పంచులు రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పంచులు రిసీవ్ చేసుకోవడంతో భారీ ఎంటర్టైనర్గా మారిండు. అర్థమైందా? దట్స్ ద ఎగ్జాంపుల్. నాకు ఇందాక అంటే భరణి అన్నకి దివ్యనికితకి పంచాయతీ జరిగింది, అప్పుడు నాకు ఇవన్నీ వెలిగినాయి అన్నట్టు. కొంచెం బయట ముచ్చట్లు ఎక్కువ చెప్పినట్టున్నాను కదా. ఓకే రైట్. ఈ భరణి అన్న దివ్యనికిత గొడవ. భరణి అన్న ఏమంటాడంటే, నేనే తక్కువ మాట్లాడాలి, బెటర్ నేనే తగ్గిస్తా అన్నట్టుగా అంటాడు. అక్కడి నుంచి మనకు తలా తోక లేకుండా కట్ చేస్తారు. చెప్పిన కదా, ట్రై చేయండి, అయితే చూద్దాం, ట్రై చేయండి. ఎందుకంటే ఆమె ఏదో జోక్ వేసినందుకు నా హట్ అయ్యిండు. అక్కడ నుంచి ఇది డిస్కషన్ స్టార్ట్ అయింది. నేను అన్సీన్లో చూసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్సీన్లో పాడవుతుందో లేదంటే అది తీసుకుపోయి ఏడబెడతాడు. అంటే ఇప్పుడు నేను మిడ్ నైట్లో చూస్తా, మొత్తం ఎతుకుతా, దీని తల ఏందో దొరకబడతా. ఆఫ్కోర్స్ అర్థమైంది అనుకోండి. దివ్యానికితే ఈయన మీద ఏదో పంచలేసింది, అవి ఆయనకు నచ్చలేదు. సో అది మొత్తం ఇక అన్సీన్లో మాట్లాడింది. రేపు పొద్దుగా నేను మంచి ఇంట్రెస్టింగ్ వీడియో పెడతాను చూడండి. మిడ్ నైట్ ముచ్చట్లే కాకుండా స్పెషల్గా ఇందులో ఈ వీడియోలో మిస్ అయినవి అన్నీ ఉంటాయి కదా. హారిక వచ్చినప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఖతర్నాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బాగుంటుంది. అదంతా లేపేసిండు ఎపిసోడ్లో. నేను అదంతా మీకు సపరేట్ వీడియో చేసి పెడతా. హారిక వచ్చినప్పుడు ఏమన్నది, మానస్ వచ్చినప్పుడు అందరి గురించి ఏం మాట్లాడిండు, అందరిది. యావర్ వచ్చినప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడిండు. యావర్ ఎపిసోడ్ చూడలేదబ్బా, అస్సలు చూడలే. కానీ హారిక క్షుణ్ణంగా చూసింది, A to Z మొత్తం చూస్తాను, ఈవెన్ రీల్స్ కూడా చూస్తుంది. సో కొంతమంది మన దానికి లైకులు గీకులు కొడుతూనే ఉంటారు. మన రీల్స్కి మస్తు మంది మన సెలబ్రిటీలు అంతా కొడతా ఉన్నారు, అంటే మన బిగ్ బాస్ బ్యాచ్ వాళ్ళంతా. అది చూస్తానా, అందుకని చెప్పి చూస్తున్నారు వాళ్ళంతా అని చెప్పి అర్థమైంది. ఎవరెవరు చూస్తారో తెలిసిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. హారిక మొత్తం చూస్తుంది, ప్రేరణ కొంచెం చూసింది, కొంచెం చూడలేదు. ఎందుకంటే ఆమె ట్రూత్ ఆర్ డేర్ ఆడిపిస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడిపించినప్పుడు భరణ్యానికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే సుమనన్ననా లేదంటే ఇమాంజిలా అంటే స్టార్టింగ్ డేస్లో అట్లుండే కదా. సో అది అడుగుతుంది, కానీ అది కాదు దివ్యనికితనా తనుజానా అని అడగాలి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తారు. అయితే నువ్వు ఎపిసోడ్లు చూడట్లేదంటే నవ్వుతుంది ఆమె. సో ఆ టైప్లో అందరూ చూడలేదు అన్నట్టు ఎపిసోడ్స్. రైట్. ఇక్కడ భరణి అన్న ఫీల్ అయ్యిండు. భరణి అన్న ఎందుకు ఫీల్ అయ్యిండు అంటే తలతోకలేదు, కానీ అంతా కూడా డీటెయిల్డ్గా అన్సిన్ దానిలో మొత్తం మిడ్ నైట్ ముచ్చట్లలో రేపు పొద్దుగాల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కంటిన్యూ రా.
నేనే తక్కువ మాట్లాడాలి నీతోటి అదే బెటర్ అని అంటే ట్రై చేయండి మరి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీతో అయిద్దో లేదో అంటే నేను ట్రై చేస్తూనే ఉన్నా ఆల్రెడీ అని అంటాడు. అంటే ఆల్రెడీ నేను తగ్గించిన మాట్లాడడం అనేది అఫ్కోర్స్ మొన్నటి నుంచి మాట్లాడడం తగ్గించిన. కానీ రోజు పొద్దుగాల గొడవ పెట్టుకుంటారు, రోజు మధ్యాహ్నం గొడవ పెట్టుకుంటారు, రోజు రాత్రి గొడవ పెట్టుకుంటారు. ట్యాబ్లెట్ వేసుకున్నట్టే పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ కలిసి మాట్లాడతారు. ఈ ఐరన్ చేసడానికి ఆమెను పిలిచి ఐరన్ చేయించుకుంటున్నాడు అంటున్నాడు. అందుకే ప్రతిరోజు ఐరన్ దగ్గర పంచాయతీ అవుతుంది చూసారా. ఈయన ఐరన్ ఈయన చేసుకుంటే అయిపోయేది కదా మరి. దివ్యానికిత నేనేమైనా ఫోర్స్ చేస్తున్నానా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అంటే నువ్వు వాయిస్ రేజ్ చేసి మాట్లాడకు, నేను నీతో వాయిస్ రేజ్ చేసి మాట్లాడను ఓకేనా. సంబంధం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతుంటావు ప్రతి దగ్గర కూడా. అంటే నేను మీ ప్రశాంతతను భంగం చేయను, మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టినా, నేను ఎంతలో ఉండాలో గంతలో ఉంటా. నేను జస్ట్ జోక్ వేసినా మీరు జోకుని తీసుకోకుండా, మీరు జోక్ వేసారు కదా కుట్టుకుంటూ 3 సార్లు జోక్ వేసారు కదా, అప్పుడు నేను తీసుకోలేదా? నేను మీ మీద జోక్ వేసిన దాన్ని ఎందుకు తీసుకోరు? అంటే దివ్య నీకు నమస్కారం, అన్నెసెసరీ ఎంట్రీలు ఇస్తూ ఉంటావు నువ్వు. ప్రేరణ వచ్చినప్పుడు కూడా ఏజ్ గురించి ఎల్డెస్ట్ అని చెప్పి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అంటాడు. ఎల్డెస్ట్ అంటే ఎల్డెస్ట్ అనే మాట్లాడతారు, తప్పేముంది అందులో? నాకు అంటే ఏజ్ అంటే ఏజ్ దాచాల్సిన అవసరం ఏముందన్న, ఆమె పనిచేసిందని చెప్పి ఫీల్ అయ్యండి. ఏజ్ గురించి మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. మీరు అన్నారు కదా 10 సార్లు ఎందుకు చెప్తారు దాని గురించి, నువ్వే 10 సార్లు ఏజ్ గురించి టాపిక్ తీసుకొచ్చినప్పుడు మాట్లాడితే నాకు నచ్చట్లేదు అని అంటే, నేను 1-2 సార్లు అన్న, మీరు 3 సార్లు నన్ను కామెడీ చేసిరు, అయినా నేను ఇంకా దాని గురించి మాట్లాడను, మీరు చెప్పారు కదా నేను మాట్లాడను. అయినా నిన్నటి నుండి మీరు 3 సార్లు కుట్టినప్పుడు లేదా, మీరు చేస్తేనే ఓకే, మేమందరం చేస్తే మేము జోక్ వేస్తే మాత్రం మీరు తీసుకోరంటారు. బాగుంది అన్నట్టుగా అంటుంది. అయితే దివ్యానికిత ఎంత కొట్లాడినా భరణి అన్న చల్ నువ్వు అవసరం లేదు నాకు, నేను నీతో మాట్లాడినా కానీ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆయన వచ్చి తర్వాత భరణి అన్న వచ్చి సారీ, రియల్లీ సారీ దివ్య అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఆయన ఎక్కడ రియలైజ్ అయ్యిందంటే ఈమెతోటి మనది తప్పైద్దని ఎక్కడ అనుకున్నాడంటే, మీరు నన్ను అన్నిసార్లు 3 సార్లు కుంటుకుంటూ కామెడీ చేసిరు, నా నొప్పిని మీరు కామెడీ చేసిరు, నేను తీసుకున్నా, నేను మీ మీద జస్ట్ ఒక జోక్ వేస్తే మీరు తీసుకోలేకపోతురు అన్నప్పుడు ఓహో అలా వచ్చావా ఓకే రైట్ అనుకున్నాడు. ఇది మనమే అంటే బాడీ షేమింగ్ చేసిన కిందకి పోద్దామో అని అనుకున్నట్టున్నాడు. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా దివ్య రియల్లీ సారీ దివ్య, నేను అలా మాట్లాడొద్దు, అలా చేయొద్దు, సో నేను బాగా ఆలోచించాను, నాదే తప్పు, సారీ, ఇట్స్ మై సిన్సియర్ అపాలజీస్ అని చెప్పి వినమ్రుడిగా చెప్తున్నా అని చెప్పి ఇట్లా చేతులు పట్టుకుని మొక్కినట్టు చేస్తాడు. అంత వద్దు, అంత అవసరం లేదు అంటది. ఈమె సారీ చెప్పగానే కరిగిపోయి అట్ ద సేమ్ టైం ఆయన సారీ చెప్తుంటే ఈమెకి హ్యాపీనెస్ వచ్చింది. అదేంటో నాకు అర్థం కాదబ్బా, ఈమె ఎందుకు అవసరమా, ఆయన దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నారు, అర్థమైతే లేదా? బాగా తెలివిగల అమ్మాయి కదా, చాలా తెలివిగల అమ్మాయినే కదా దివ్య, తెలివిగల అమ్మాయి అయినప్పుడు భరణి అన్న దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, అది అర్థం చేసుకొని దూరం ఉండాలి కదా. ఆయన షర్ట్ ఇస్త్రీ చేయడానికి పోవడం ఎందుకు, ఆయనతో మాట్లాడడం ఎందుకు, మళ్ళీ ఆయన సారీ చెప్తా అంటే అంతద్దు ఇంతద్దు ఎందుకు, అవి టిట్ ఫర్ టాట్ లేదంటే ఏదైతే టామ్ అండ్ జెర్రీ అట్లా లేదు. అది ఆయన ఇరిటేషన్ చూపిస్తుండే లిటరల్లీ. ఈమె కూడా చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీరియస్నెస్సే ఫస్ట్ కట్ చేద్దాం. సరే నెక్స్ట్ హారిక ఎంట్రీ అయింది. అవును ఒక మాట, దివ్యనికిత వర్సెస్ భరణి అన్న ఈ రోజు పొద్దున్న సాయంత్రం రాత్రి జరుగుతున్నాయి కదా, ఈ పంచాయతీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే వచ్చిన వాళ్ళలో కొంతమంది అంటారు అబ్బా ఈ ఫైట్ వీళ్ళది అబ్బా కంటిన్యూగా ఫైట్ మాకు చాలా భలే అనిపిస్తుంది ఈ పంచాయతీ అంతా కూడా అన్నట్టుగా హారిక అంటుంది. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది తనుజకి దివ్యకి భరణి అన్నకి ఈ సర్కిల్లో ఈ ముగ్గురు పంచాయతీ బాగుందా? నాకైతే నచ్చదు, మీకు బాగా అనిపించిందా? రైట్, హారిక ఎంట్రీ ఇచ్చింది. హారిక చాలా జోవియల్గా, చాలా జోస్తోటి, చాలా ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చింది, అందరి గురించి మాట్లాడింది. అండ్ స్పెషల్లీ తనుజాని అభిజిత్తో పోల్చి మాట్లాడింది. మా సీజన్లో ఒక కంటెస్టెంట్ ఉండేది, టాప్ కంటెస్టెంట్, ఆ కంటెస్టెంట్ పేరు నేను ఇక్కడ తీసుకొని కానీ ఆ కంటెస్టెంట్ని చూసినట్టే ఉంటుంది, నీ మైండ్ గేమ్ కానీ నీ క్యాపబిలిటీ కానీ నువ్వు డీల్ చేసే విధానం కానీ సేమ్ లైక్ దట్ ఉంటుంది, అసలు నువ్వు మామూలు కంటెస్టెంట్ కాదన్నట్టుగా చెప్తుంది. నేను పేర్లు చెప్పను కానీ అలాంటి కంటెస్టెంట్ నువ్వు చాలా మైండ్ గేమర్వి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అది అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరి గురించి వేరేగా మాట్లాడిర్రు. ఆ మాట నేను పొద్దుగాల వీడియోలో చెప్తాను మిడ్-నైట్ ముచ్చట్లు. ఓకే రైట్, నెక్స్ట్ హారిక ఎంట్రీ. హారిక ముసుకేసుకొని వచ్చింది కదా, సిరియా, ఇనయానా, అరియానా అన్ని పేర్లు చెప్తారబ్బా. వాయిస్ ఏం మారింది నాకు అర్థం కాలేదు, వాయిస్ మారిపోయింది, టోటల్ వాయిస్ మారిపోయింది, గుర్తుపట్టలేకపోతున్నావు అంటారు. అక్కడ సీజన్ 4 కంటెస్టెంట్ని టాప్ 5 కంటెస్టెంట్ అంటే హరియానా అని అడుగుతారు. ఒరే ఏంద్రా దేతడి హారిక, హైటు గుర్తుపట్టచ్చు, వాయిస్ గుర్తుపట్టచ్చు అంటే అప్పట్లో కంప్లీట్ హైదరాబాద్ మాట్లాడేది, ఇప్పుడు అంతా బంద్ చేసింది, అంటే ఫార్మల్ లాంగ్వేజ్కి వచ్చింది. కానీ అప్పట్లో మొత్తం హైదరాబాద్ ఇచ్చి పడేస్తా, ఇచ్చి పాడ్ ఇట్లాంటివన్నీ ఆమె నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో దేతడి హారిక దేతడి అంటాడు, ఆ తర్వాత ఇమేజ్ లాస్ట్ గుర్తుపడతారు. అబ్బా ఆ తర్వాత టూ లేట్
వాయిస్ మారింది అసలు నువ్వే వస్తావు నేను ఎదురు చూస్తున్నా నీకోసమే ఐఎమ్ అసలు వెయిటింగ్ అసలు అంటాడు. చెప్పకరా అందరికి ఇదే చెప్తున్నా. బిగ్ బాస్ స్వాగతం హారిక. అనగానే లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ అంటది. ఆ తర్వాత హారిక ఉండి బన్నీ గారితో మాట్లాడచ్చు దివ్య అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా అని, తనుజ మాట్లాడచ్చు కదా అని అంటే నవ్వుతూ ఉంటుంది ఫుల్గా. ఫాలో అవుతున్నావు నువ్వు సీజన్ అయితే అన్నట్టుగా అందరూ అంటారు. ఆ తర్వాత ఒక గేమ్ పెట్టింది, మిర్రర్ గేమ్, అది ఒకటి చూపించారు. దానికంటే ముందే ముచ్చరంతా జరిగింది. మిర్రర్ అంటే ఇమాన్యుల్ మిర్రర్ అక్కడికి వచ్చి చూసుకునేటోళ్ళు. ఇది యాక్చువల్లీ సీజన్ 4లో అవినాష్ చేస్తాడు, ఖతర్నాక్ చేస్తాడు కదా. ఇక్కడ ఇమాన్యుల్ది కొంచెం రసవత్తరంగా రాలేదు. ఓకే ఫైన్ గుడ్, కొంత కామెడీ అయితే జనరేట్ చేసిండు. సో దీని తర్వాత టాస్క్ ఆఫ్ టవర్ ఆఫ్ పవర్ అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. ఇందులో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది అండ్ సంచాలకగా బర్నీ గారిని పెట్టింది. సో ఆ టాస్క్లో అదే నేను స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన, హారిక 100% గెలవాలని ఆడలేదు, ఆడాలని ఆడింది అంతే. అండ్ సుమన్ శెట్టి గెలవాలని ఆడిండు కానీ దాంట్లోనే పొరపాటు చేసిండు. బాగా ఆడిండు, అప్పటికి చాలా కష్టపడ్డాడు, చాలా మంచిగా ఆడిండు. సుమన్ శెట్టి అన్న కూడా గేమర్ లాగానే సూపర్గా ఆడిండు, ఎక్సలెంట్గా ఆడిండు. కానీ ఇంకా ఏమవుతుంది, పోయింది లాస్ట్లో. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు బర్నీ అన్న గుర్తించి సంచాలక కదా గుర్తించి 2 times ఛాన్స్ ఇచ్చినాం. అప్పటికి ఇంకేం చేస్తాం మరి ఆయన ఎన్నిసార్లు ఆయన అసలు లాస్ట్ ఎందుకు పెట్టిండో అర్థం కాలేదు, అసలు ఎందుకు పెట్టినాం అన్న కూడా పోయింది. ఆ తర్వాత ఇక పోయేటప్పుడు స్కమ్మన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అనే పాట వచ్చింది. ఆ పాట మీద డ్యాన్స్ చేశారు. మీరు గమనిస్తే డిమాండ్ పవన్ ఇక్కడ హారికతో డ్యాన్స్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ మానస్ వచ్చినప్పుడు రీతు డ్యాన్స్ చేస్తుంది, కుర్చీని మడతపెట్టి సాంగ్. ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వెనకాల డిమాండ్ పవన్ చూసిరా, అందరు డ్యాన్స్ చేస్తుంటే ఇట్లా తిరుగుతూ ఉంటాడు. అరే ఏందయ్యా ఇది, ఆమె వేరేటోళ్ళతో డ్యాన్స్ చేస్తే పొసెసివ్గా ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది నాకైతే. మీరు గమనించిరా? డూ యూ గమనించిన ఫైడ్? అవి గమనించారు రై వెనకాల తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కి కుర్చీని మడతపెట్టి వచ్చేదాకా రాలే, లాస్ట్లో వచ్చిండు. అప్పటిదాకా కూడా వెనకాలనే తిరుగుతూ ఉంటాడు, అందరు డ్యాన్స్ చేస్తా అంటే ఒక్కడే తిరుగుతూ అన్నాడు. అదేందో ఎందుకయ్యా ఇవన్నీ, మనకి ఏమొస్తాయి ఇదంతా, తర్వాత ఏం ఉండదు ముచ్చట. గేట్ దాటినామా టాటా వీడుకోలు, దావతులలో కలుతానమా పోతానమా అంతే. సరే నెక్స్ట్ ఇక్కడ సంజన అక్క ట్యాబ్లెట్ దొంగతనం చేసింది. స్కోప్ లేదు, ఇక్కడ గెస్ట్లు వస్తారు, వాళ్ళ గురించి చేస్తారా మీ పంచాయతీ చేస్తారా అనవసరంగా. సంజన అక్క ట్యాబ్లెట్ దొంగతనం చేసింది, నేను లేను అని అంటున్నారు కదా, నేనున్నా అని చెప్పి నిరూపించుకోవడానికి. మరి నేను లైన్ అన్న నాకు టైం ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు లైన్ అన్న నేనున్నా అని చెప్పి గుర్తిస్తాడు. లైన్ అన్న గుర్తించడు కదా, మాట్లాడతాడు, నీతోటే జోకులు వేసి నీతోటే టైం స్పెండ్ చేస్తున్నాడు. లైన్ అన్న అంటే ఇప్పుడు బర్నీ అన్నకు సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కొట్టేసింది. 3 బాటిల్ 4 బాటిల్ తీసుకుపోయి లోపల పెట్టుకుంది. సంజనక్క అసలు ఏందక్క నువ్వు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీరు ఎవరైనా సంజన ఫ్యాన్స్ ఉంటారు కింద మస్తు కామెంట్లు వస్తాయి, మనకి సంజన గారి ఫ్యాన్స్ చాలామంది కనబడుతూ ఉంటారు మన దాంట్లో. ఒక మాట అబ్బాయి ఇది కరెక్టేనా అక్క, దొంగతనమే కంటెంట్ అనుకుంటే ఎట్లా? మీరు అప్పట్లో క్యూట్గా దొంగతనాలు, హారికే చెప్తుంది అన్నట్టు, మీరు అప్పట్లో స్టార్టింగ్లో క్యూట్గా దొంగతనాలు ఉన్నాయి కదా, భలే ఫన్నీగా అనిపించేటి, అసలు మీలోని ఫన్ యాంగిల్ని మళ్ళీ బయటకు తీసుకురండి అంటది అంతే. హారిక చెప్పిన పొరపాటు అదే, మీలోని ఫన్ యాంగిల్ని మళ్ళీ బయటకు తీసుకురండి, ఈ మధ్యకాలంలో వస్తలేదంటే మళ్ళీ దొంగతనాలేనా, ఇంకేదన్నా చేయొచ్చు కదా, ఇంకేదైనా ఫన్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. కానీ గదే దొంగతనం మాత్రమే ఫన్నీగా అనిపించింది, నాటిగా అనిపించింది అని మళ్ళీ దొంగతనం చేయడం నాకు అసలు నచ్చలేదు అబ్బా, షో అనిపించింది. దొంగతనం చేసింది, అసలు వెరీ ఇరిటేటివ్ థింగ్ అనిపించింది. మళ్ళీ దాని గురించి అంటే లైవ్లో జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బర్నీ అన్నకి సంజనకి గొడవైంది, మళ్ళీ సార్ట్అవుట్ చేసుకోవడానికి టైం పట్టింది. రేపు రేపు ఎపిసోడ్లో సార్ట్అవుట్ అయిద్దు, మరి ఎల్లుండి ఎపిసోడ్కి పోతుందో తెలియదు, కానీ పంచాయతీ అయితే గట్టిగానే అయింది. సో ఏంది ఇది నాన్ సెన్స్ అనిపిస్తుంది, టూ మచ్ ఇది కరెక్ట్ అంటే అవతల వ్యక్తి ఇరిటేటివ్గా ఫీల్ అయ్యేటట్టు చేయడం అది ఫన్ అయితే కాదు, మరీ టూ మచ్ అయిపోయింది. అండ్ ఈ దొంగతనాల మీద ఫన్ చేస్తే సంజనకు వర్కౌట్ కాదు, ఇక ఇది ఒకటే కాదు కదా కంటెంట్. ఆ తర్వాత మానస్ వచ్చింది. మానస్ రాగానే 100 years నువ్వే వస్తావని అనుకున్నావు, 100 years సీజన్ 5 నుంచి వచ్చింది కదా. మనకు ఫస్ట్ వచ్చింది సీజన్ 7 నుంచి వచ్చారు ప్రియాంక. తర్వాత వచ్చింది ఎవరు రాసిన మొత్తం ఫస్ట్ వచ్చింది సీజన్ 7 నుంచి వచ్చింది. అండ్ సెకండ్ గౌతమ్ సీజన్ 7 and 8 నుంచి అన్నట్టు. థర్డ్ వచ్చింది సీజన్ 8 నుంచి ప్రేరణ. ఫోర్త్ వచ్చింది హారిక సీజన్ 4 నుంచి. ఫిఫ్త్ వచ్చింది మానస్ సీజన్ 5 నుంచి. సిక్స్త్ వచ్చేసింది యావర్ సీజన్ 7 నుంచి, సీజన్ 7 నుంచి. శోభా శెట్టి సీజన్ 7 నుంచి. షోయల్ సీజన్ 4 నుంచి. చూసిరా సీజన్ 4, సీజన్ 5, సీజన్ 7 వాళ్ళే రిపీట్గా వస్తున్నారు. సీజన్ 6 నుంచి సీజన్ 6 అమ్మా, సీజన్ 8 నుంచి రావడమే గొప్ప రాయి అంటే సీజన్ 6 నుంచా? సరే సీజన్ 6
సీజన్ 6 మీద ఎవరన్నా వెళ్తారా అవ్వ? ఘోరం అది. అమ్మా! అది మర్చిపోని ఘట్టం. సరే 100 ఇయర్స్ మానస్ నువ్వు వస్తావు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినావు అని అంటే అది రీతు ఉండి రీతు ఇట్లా వచ్చి అనగానే కెప్టెన్ ఓ మై గాడ్ కెప్టెన్ అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ సూపర్, సుమన్ అన్న తగ్గిపోయాడు, సుమన్ అన్న చిక్కిపోయావు బాగా, ఇమ్ము ఇమ్ము అని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత ఏంట్రా నామినేషన్లోకి రారా అసలు ఛ అంటే లేదన్నా వచ్చానన్నా మొన్న వచ్చానన్నా అంటే ఒక్కసారి వచ్చావురా ఒక్కసారి వచ్చావురా అంటే లేదన్నా ఈ వీక్ కూడా నామినేషన్లో ఉన్నా అన్న. ఓకే అని చూసారా నామినేషన్స్ ఎంత దెబ్బేసినాయి. ఒక విన్నర్ కంటెస్టెంట్ని నామినేషన్లోకి రాకపోవడం వల్ల విన్నర్ కాలేకపోతున్నాడు అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నన్ అదర్ దాన్ ఇమాన్యుయల్ మాత్రమే. అతను విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అబ్బా. ఈ సీజన్లో ఆల్రౌండర్ పర్ఫార్మర్ ఎవరన్నా ఎమోషన్ని చూపించిండు, టాస్క్ పర్ఫార్మెన్స్ని చూపించిండు, అన్ని రకాల ఎమోషన్స్ని అన్ని రకాల నవరసాన్ని చూపించిన ఏకైక వ్యక్తి నన్ అదర్ దాన్ ఇమాన్యుయల్. ఒక నామినేషన్స్కి భయపడి ఒక నామినేషన్లోకి రాకుండా ఉండి సేఫ్ గేమ్ ఆడడం, ఒకరిని ఒక మాట అనలేకపోవడం, ఇది గొడవలకు సంబంధించిన షో అయి ఉండగా అందులో గొడవ అనేది లేకుండా ఉండడం, అజాత శత్రువుగా మిగిలిపోవడం వల్ల ఆయనకి ఓటింగ్ పెరగలేదు, ఫ్యాన్స్ జమ కాలేదు. వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా కళ్యాణ్ సైడ్ షిఫ్ట్ అయిపోవడం, తనుజ సైడ్ షిఫ్ట్ అయిపోవడంతో కథం ఫసక్ అయిపోయింది. డే 1 నుంచి కంటిన్యూగా నామినేషన్లో ఉండింటే కనుక కనీసం 5 వారాలు నామినేషన్లో వచ్చింటే 10 వారాలలో అసలు టోటల్ చేంజ్ ఉండేది మొత్తం. చరిత్ర సృష్టించేవాడు కమిడియన్, ఇంతవరకు విన్నర్ కాలేదు, కమిడియన్ విన్నర్ అయ్యేటోడు. రైట్, ఇఫ్ యూ కెన్ గివ్ యూ 100%. ఆ తర్వాత కుర్చీని మడతపెట్టే వైబ్ అసలు లేదు, లోగుంది బిగ్ బాస్ వైబ్. కొంచెం ఎనర్జీని పెంచేటట్టుగా ఒక పాట వేయండి, డాన్స్ వేద్దాం అంటాడు. పవన్ కళ్యాణ్ పాట వేస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే మానస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, ఆ పాట వేస్తారేమో అనుకున్నా. ఓజస్ గంభీరా అనేది పాట ఖచ్చితంగా ఆయన కోసమే డిసైడ్ చేసి వేస్తారేమో ఎంట్రీలో నేను అనుకున్నా, కానీ లేదు. కుర్చీని మార్త పెట్టి సాంగ్ వేసారు, డాన్స్ ఖతర్నాక్ వేసాను, తెలుసు కదా యాజ్ యూజువల్గా డాన్స్ బాగా చేస్తాడు మానస్. డాన్స్ బాగా చేసిండు. డాన్స్ చేసేటప్పుడే రీతు పక్కన ఉంది, మన పోనీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. అట్లా ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం అనేది తిరుగుతాను. ఆ తర్వాత ఇఫ్ యూ కెన్ గివ్ యువర్ 100%, మీకు అది ఏ రేంజ్లో రిటర్న్ వస్తుందంటే మీకు సక్సెస్ రూపంలో, స్మైల్ రూపంలో, అన్ని రకాలుగా మీకు రిటర్న్ వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ చాలా గొప్ప సక్సెస్ని ఇస్తుంది అన్నట్టుగా చెప్తాడు. చెప్పి మీ ఫ్యామిలీస్ కూడా బయట అంతే కష్టపడుతున్నారు, సో అలసట అంతా మర్చిపోయి మీ అలసట అంతా మర్చిపోయేటట్టుగా మీ విన్నింగ్, మీ సక్సెస్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు గట్టిగా కష్టపడాలి అన్నట్టుగా డిస్కస్ చేస్తారు. అక్కడ ఫుడ్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది. మేబీ ఇక్కడ తినే వైట్ రైస్ బిర్యానీతో సమానం, ఇది యావరు ఉన్నప్పుడు అనుకుంటా, వైట్ రైస్ బిర్యానీతో సమానం. ఇక్కడ దొరికేదంతా బంగారం కాదు, వజ్రం, డైమండ్, వెండి అన్నట్టుగా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఆ తర్వాత రీతు అంటే తెలుగులో మాట్లాడాలి అని బిగ్ బాస్ ఇందాకే చెప్పాడు. నీకెందుకురా అంటే నీకెందుకంటే నాకెందుకు, ఇందుకో ఈ బ్యాడ్జ్ ఉంది క్యాప్టెన్ కాబట్టి నాకు కావాలి అందుకు అంటే ఓకే అంటాడు. ఆ తర్వాత మానస్ ఒక స్టోరీ ఉంటుంది తప్ప నామినేట్ చేద్దాం. ఇక్కడ ఒకటి మంచి పాయింట్ చెప్తాడు, ఏంటంటే ఇక్కడ నామినేషన్స్ అనేవి చాలా మెయిన్ థింగ్. కాబట్టి నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తున్నా, స్ట్రాంగ్ పాయింట్ ఉంటే తప్ప నామినేషన్ చేయకు. స్ట్రాంగ్ పాయింట్ లేకుండా సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తే అస్సలు కరెక్ట్ కాదు. జనాలు చూస్తున్నారు, జడ్జి చేస్తారు. నువ్వు పెట్టే పాయింటే నీకు మామూలు ఆయుధం కాదు, నెక్స్ట్ లెవెల్ ఆయుధం. ఓకేనా, బ్రహ్మాస్త్రం లేక పని చేస్తే కరెక్ట్గా నామినేషన్ పాయింట్ తోటి చేయాలి. దొరికే కదా సార్, మా వాళ్ళంతా బంధుత్వాలలో ఉన్నారు కదా సార్, మా వాళ్ళంతా రిలేటివ్స్, అమ్మ కొడుకు, తండ్రి బిడ్డ, అన్న చెల్లె, అన్న తమ్ముడు, ఇంకా ఏడ సార్ మాకు రీజన్స్ ఉండేవి, రీజన్స్ లేవు సార్. మనస్ సార్ మీరు పొరపాటు పడ్డారు సార్, మనసార్. ఆ తర్వాత రీతి ఉండి అందరూ వచ్చి ఒక్కొక్క పాయింట్ సేమ్ డైలాగ్ తెలుసా. ఇమాన్యుల్ అందరూ వచ్చినప్పుడు నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావని నీకోసమే వెయిటింగ్ అనేది ఇమాన్యుల్కి ఏదైతే కామెంట్ డైలాగో, వచ్చిన ప్రతి ఒక్కరిని సోఫాలో కూర్చోబెట్టి అక్కడ ముందు కూర్చోబెట్టి సోఫాలో వీళ్ళందరూ కూర్చుండి అందరూ వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు, నువ్వు కూడా ఒక పాయింట్ చెప్పు, ఇది కామన్ డైలాగ్. నెక్స్ట్ మానసుండి అదేరా నేను అనుకున్నా ఫస్ట్ 2 వీక్స్లోనే నువ్వు ఎట్లా బయటకు వచ్చేస్తావులే అని అనుకున్నా, అదే అనిపించింది అనగా నవ్వుతుంటే ఆ తర్వాత మొత్తం చేంజ్. అసలు బాగా వచ్చొచ్చిందిరా ఇల్లు నీకు, ఓ పని చేయి, సీజన్ అయిపోయిన తర్వాత ఒక 2 వారాలు రెంట్ తీసుకొని ఇక్కడనే ఉండు. నిజంగా ఈ బిగ్ బాస్ హౌస్ ఎవరికైనా వచ్చొచ్చిందంటే పీక్స్లో వచ్చొచ్చింది మాత్రం ఖచ్చితంగా మేడంకి, రీతుకి. ఎందుకు రీతుకి యాక్చువల్గా బయట ఒకవేళ ఆ టైంలో ఎలిమినేట్ అయ్యి ఉంటే బయట ఈ న్యూస్ ఛానళ్ళలో పోయి కూర్చుండి ఆ పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ పంచాయతీలో ఉన్న తప్పు లేదని కొట్లాడి ఇవన్నీ ఉండేటి, కేసు గీసు ఇట్లన్నీ రపరప ఉండేటి. అదే లోపల ఉన్నది ప్రశాంతంగా ఉన్నది, బయట అన్నిటికన్నీ అవే సెట్ అవుతూ పోయి
3, 4, 5 వారాలకు వచ్చేసరికి రీతుకు ఒక 6వ వారం వచ్చేసరికి రీతు గేమ్ బాగా అయింది అండ్ రీతుని అందరూ అర్థం చేసుకున్నారు అండ్ బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. బయట ఉన్న మరకలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఫినాయిలేజ్కి అడిగినట్టు అయిపోయింది మొత్తం బయట. సో అట్లా తనకి అచ్చొచ్చింది బిగ్ బాస్ హౌస్ అని చెప్పి మానస్ చెప్పి నిజంగా తనకు ఒక్కదానికి అచ్చొచ్చింది అని చెప్పాలి. నెక్స్ట్ ఒక ఫన్ టాస్క్ పెడతా అని చెప్పి ఒక టాస్క్ పెట్టిండు. అదే ఇక్కడ డ్యాన్స్ చేస్తే వెనకాలలు కాపీ చేసి మళ్ళీ వెనకాలలు కాపీ చేసి అలా కొత్తది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మామూలుగానే చేసుకుంటూ పోతేనే కొత్తగా అయిపోతుంది స్టెప్. ఏదో కొత్తది యాడ్ చేయడం అనంతో అంత ఎటేటో అయింది కానీ ఓకేలే టాస్క్ ఓకే. ఆ తర్వాత టాస్క్ వచ్చింది నెయిల్ ఇట్ టు విన్ ఇట్ అని చెప్పి. టాస్క్లో బలం చాలా ముఖ్యం. బలం చేయాలి, అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా వేయాలి. లిటరల్లీ రీతు గైడ్ చేసింది కదా, మామూలు గైడెన్స్ కాదు. అండ్ మీకు ఒకటి చెప్తా, నెక్స్ట్ యావర్ వచ్చినప్పుడు ఇమాన్యుల్ యావర్ వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. అసలు ఇమాన్యుల్ ఆడుతాడా లేదంటే పక్కనున్న వాళ్ళు ఆడుతారో అర్థం కాదబ్బా. ఓడుతూనే ఉన్నారు ఇట కాదు అది కాదు ఇది అది తీసే ఇక్కడ పెట్టు ఇది తీసే అక్కడ పెట్టు చెప్తూనే ఉన్నారు. ఎంత టూ మచ్గా చెప్తున్నారంటే నాకు లిటరల్లీ అరే ఇవేమన్నా గేమ్లేనారా, అసలు గేమ్లు పెడుతురా, బిగ్ బాస్కి బీపీలు ఎత్తలేదా, బిగ్ బాస్ చెప్పాలి కదా నువ్వు అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ చెప్పాలి అసలు అక్కడ ఆడేవాళ్ళని ఆడనివ్వండి, మీరు నోరు మూసుకొని కూర్చొని అని చెప్పేది ఉండే. వాళ్ళే కొడుతున్నారు ఆట ఆడేటోళ్ళు ఏం ఆలోచిస్తలే. ఆ పక్కన ఉన్నోళ్ళే ఇదిగా ఇమాన్యుల్ ఇంకా తీసి ఇదా కదా ఓకే ఇదా ఇది పెట్టనా ఇట్లా పెట్టనా ఇక్కడ పెట్టనా అక్కడ పెట్టా. అరే బాబు నీ మీద చాలా ఓపుతుంటాయి, నువ్వు చాలా బాగా ఆడతాను గాల్లో నాటుకుంటే ఎందుకన్నా ఫీలింగ్ వచ్చింది నాకు. టూ మచ్ అసలు బిగ్ బాస్ కూడా కింత కాశనిస్తలేడు ఏందో. సరే ఆ తర్వాత టాస్క్లో మానస్ డిమాండ్ పవన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సంచాలక ఇద్దరు కావాలంటే అంటే బాల్ వేయడానికి ఇద్దరు కావాలంటే బర్నీ అన్న కళ్యాణ్. ఆ పైనుంచి వెళ్ళి బాల్ వేస్తే స్లోప్ ఉంటుంది, స్లోప్ నుంచి కిందికి వచ్చి పడితే కిందికి వచ్చి పడేలోపు క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి తీసుకుపోయి మెట్ల లెక్కుంటే అక్కడ పెద్దది ఒకటి టార్గెట్ లాంటిది పెట్టి దానికి నేల్స్ ఉంటాయి, మూలలు ఉంటాయి పెద్ద ఇంత పొడిగి. సో ఇసిరేస్తే ఆ బాల్ పోయి దానికి ఇరుక్కోవాలి, కూర్చుకొని ఉండాలి. టాస్క్ భలే ఆడిండు డిమాండ్ పవన్. అసలు చెప్పాలంటే మానస్ ఒక్కటి కొట్టేలోపు డిమాండ్ పవన్ 3 కొట్టిండు. టోటల్ 5 బాల్స్లో డిమాండ్ పవన్ 3 కొట్టిండు. మానస్ 3వ 4వ కొట్టేలోపు అయిపోయింది. మానస్ 3వ కొడితే 3 కొడతాడు కానీ ఆ బాల్ ఒకటి ఊడిపోతుంది, మళ్ళీ కొడతాడు. ఆ గ్యాప్లో 5 బాల్స్ డిమాండ్ పవన్ కొట్టేస్తాడు. చాలా స్పీడ్గా ఆడతాడు. అక్కడ రీతు ఇతను చాలా స్పీడ్గా ఆడితే తాకలేదు, అందుకని చెప్పి రీతు కూల్ కంపోజ్ స్లో నిమ్మలంగా ఒకటే చెప్తుంది. ఇమాన్యుల్ అంటాడు రీతు నువ్వు అరుస్తున్న పాయింట్స్కి అరుస్తున్న విధానానికి మానస్ అన్నకి ఎంత కోపం వచ్చిందంటే ఆ బాల్ తీసి నీ మొక్కన కొట్టబుద్ధి అయింది అంటాడు. నిజంగా ఆ రేంజ్లో అరుస్తుంది అబ్బా, చెప్తూనే ఉంటుంది. సో ఫ్లాగ్ తీసుకొని మన మానస్కి ఇచ్చేస్తే మానస్ తీసుకుపోయి అక్కడ ఫస్ట్ నెంబర్లో పెట్టమని పెడతాడు. పెట్టిన తర్వాత అక్కడ ఇమాన్యుల్ వస్తాడు. తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు జెబ్సే తమ్ముళ్ళు అని అంటూ ఉంటాడు చిరంజీవి గారి డైలాగ్. హైలైట్ అనిపిస్తుంది. ఆ తమ్ముళ్ళు జబ్స్గా జబ్స్ అసలు మామూలు జబ్స్ కాదు. సయ్యా నేనేరే అన్నయ్యా భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా ఓకే అని చెప్పి అనడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక వెళ్ళేటప్పుడు మానస్ మీరు ఉండే సమయం పూర్తయింది అని బిగ్ బాస్ చెప్పగానే ఆడియన్స్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్, మేము కూడా చూస్తున్నాం, బాగా ఆడండి, కష్టపడండి, 100% కష్టపడండి, అందరూ చూస్తున్నారు. గొడవలు మాత్రం ఆపద్దే, గొడవలే కదా మాకు ఎంటర్టైన్మెంట్, మమ్మల్ని ఎంటర్టైన్ చేసేది మీ గొడవలే ఓకేనా. చూసిరా గొడవలే ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత ఇమాన్యుల్ రీతు కెప్టెన్ అండ్ ఆర్ఎం అనుకుంటా ఐ థింక్ రష్యన్ మేనేజర్ కావచ్చు. వచ్చి తింటారా అంటే ఇందాకే తిన్నారుగా తింటారా అని అంటే రే మేము ఉన్నప్పుడు 3 పూటలు కాదు 4 పూటలు అనేది దివ్యని కదా 4 పూటలు అండినాం. మీరేందో 2వ పూట 3వ పూట తినద్దా మేము, 2వ పూట తినద్దా ఏంది తింటారా అని అడుగుతా తింటాం కదా అంటే తింటారా లేదా అని ఇందాకే తిన్నారుగా మరి మళ్ళీ తింటారా అని అడుగుతున్నా. రాత్రికి తింటామంటే రాత్రి అయిపోయింది కదా అయిపోలేదా ఇది మిట్ట మధ్యాహ్నమా మరి తింటారా. సరే సుమనన్న ఆనియన్స్ కట్ చేస్తూ రా, ఆనియన్స్ కట్ చేస్తాం దాన్నో అని చెప్పి విరుసురు. అదే పప్పు ఏం చేస్తున్నాడంటే పప్పుంది బేబీ పప్పుందిలే అని చెప్పి వాడతాడు. పాడిన తర్వాత పప్పు వేద్దాం, గోంగూర పప్పు వేస్తా అంటే ఓకే అంటారు. రేపు కూడా అదే అంటారు అంటారు. పప్పు సుమనన్న ఉల్లిపాయలు కట్ చేస్తుందా, ఉల్లిపాయలు కట్ చేస్తురా అని అంటే నేను కట్ చేయను. రోజుకి ఎన్ని ఉల్లిపాయలు, రోజుకి 40 ఉల్లిపాయలు కట్ చేస్తాడు ఎవడన్నా, నేను కట్ చేయను చేయను వస్తుంది అంటాడు. అట్లా సరదాగా ఎపిసోడ్ ఎండ్ అయింది. బాగుంది, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. ఈ ఎపిసోడ్ మీకు ఎంతమందికి నచ్చింది అండ్ ఈ రివ్యూ మీకు ఎంతమందికి నచ్చింది కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం. అండ్ దిస్ ఈజ్ యువర్ సెపరేట్ శ్రీనివాస్ SC 65. రేపు పొద్దుగాల మిడ్ ముచ్చటలో క్రేజీ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడారు, ఎక్కడెక్కడ ఎవరెవరి గురించి ఏం చెప్పారు, హింట్స్ ఏం వచ్చినాయి, అట్లాంటి క్రేజీ విషయాలన్నిటితోటి మనం పొద్దుగాల వీడియో మనం చేసుకుందాం. అంతవరకు సెలవు, ఉంటా, టేక్ టాటా బై బై నమస్తే. దిస్ ఈజ్ యువర్ సెపరేట్ శ్రీనివాస్ SC 65 సైనింగ్ ఆఫ్.
సబ్స్క్రైబ్ చేసుకోరి, లైకులు కొట్టరి.